జగన్ పై రాళ్ల దాడి జరిగిన మర్నాడే అటు చంద్రబాబు సభలోనూ ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారయాత్రలోనూ రాళ్లు కలకలం రేపాయి. చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ఉన్నప్పుడు అగంతకుడు రాయి విసిరాడు. అయితే ఈ రాయి బార్కెడ్లకు తగిలి కింద పడిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. అలాగే తెనాలి ప్రచారయాత్రలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి రాయి విసిరారు. కాగా ఈ రాయి జనసేనకి తగలలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి సంఘటనను ప్రజలు ఇంకా మరవక ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో రాయి కలకలం రేపింది. గాజువాకలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో రాయి వచ్చి పడింది. చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా దుండగుడు రాయి విసిరాడు. రాయి విసిరిన శబ్దం వినపడ్డంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే దుండగుడు విసిరిన రాయి చంద్రబాబు దగ్గరకు రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. రాయి సమీప బారికేడ్లను తాకి పడిపోయిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాయి వచ్చిన దిశగా పోలీసులు పరుగులు తీశారు. ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. దాదాపు అరగంట పాటు పోలీసులు గాలించారు. కాగా చంద్రబాబు ప్రజాగళం సభ ప్రారంభానికి ముందే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గాజువాక పోలీసులు బైండోవర్ చేశారు. వారెవరైనా రాయి విసిరిన సంఘటనకు పాల్పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక యువకుణ్ణి పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. కాగా చంద్రబాబు సభలో రాయి కలకలం రేపిన సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాజువాక సభలో రాయి కలకలం సంఘటనపై చంద్రబాబు స్పందించారు. బాంబులకే భయపడేది లేదు, రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు చంద్రబాబు. విమానాశ్రయంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి సంఘటన గురించి తెలిసిందన్నారు. వెంటనే తాను ఆ సంఘటనను ఖండించానన్నారు. అయితే అరగంటలోపే తానే జగన్మోహన్ రెడ్డిపై రాళ్లు వేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై ఎవరో గుళకరాయి వేస్తే అందుకు తనను బాధ్యుణ్ణి చేయడం దారుణమన్నారు చంద్రబాబు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా, విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు. దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రలోనూ రాయి సంఘటన జరిగింది. తెనాలి పట్టణంలో పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రలో ఉండగా ఓ ఆగంతకుడు రాయి విసిరినట్లు కలకలం రేగింది. రోడ్ షోలో భాగంగా చెంచుపేట వద్దకు చేరుకోగానే ఓ యువకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. రాయి సంఘటన హల్చల్ కావడంతో స్థానికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అప్రమత్తమయ్యారు. రాయి విసిరిన యువకుణ్ణి గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పదంగా ప్రవర్తించిన యువకుణ్ణి పోలీసులు సమీపాన గల ఒక కళ్యాణ మండపానికి తీసుకువెళ్లి విచారించి పంపేశారు. దర్యాప్తు కొనసాగే సమయంలో అవసరమైతే పిలిపిస్తామని యువకుడితో పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జాతీయ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి మరో కోడికత్తి డ్రామా అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలోనూ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రచార యాత్రలోనూ ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం కొత్త టర్న్ తీసుకుందా అనే చర్చ మొదలైంది. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రాళ్ల రాజకీయం నడుస్తుంది.